మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం ఒక మంచి పథకాన్ని తిరిగి ప్రారంభించింది. అదే రైతు బంధు పథకం. ఈ పథకం వల్ల రైతులు పంట దిగుబడి వచ్చిన వెంటనే తక్కువ ధరకు అమ్మవాల్సిన అవసరం ఉండదు. పంటను మార్కెట్ యార్డ్ గోడౌన్లో 6 నెలల పాటు ఉచితంగా భద్రపరుచుకోవచ్చు. పంట నిల్వ చేసిన తర్వాత దాని విలువ ఆధారంగా 75% వరకు వడ్డీ లేని రుణం రైతులకు లభిస్తుంది. ఈ రుణానికి 180 రోజుల వరకు ఒక్క రూపాయి వడ్డీ కూడా ఉండదు. ఆ తర్వాత కూడా 270 రోజుల వరకు కేవలం 12% మాత్రమే వడ్డీ ఉంటుంది. అంతేకాదు, నిల్వ చేసిన ధాన్యానికి బీమా సౌకర్యం కూడా కల్పించబడింది. ముందు ఈ పథకంలో రైతులు గరిష్టంగా 50,000 వరకు రుణం ఇచ్చేవారు. తర్వాత దానిని 1,00,000కు పెంచారు. గత ప్రభుత్వం దీన్ని 2 లక్షల వరకు పెంచాలని నిర్ణయించినా అమలు కాలేదు. అయినా ప్రస్తుతం ఈ పథకం రైతులకు గొప్పగా ఉపయోగపడుతుంది. ఇప్పటికే పల్నాడు జిల్లాలో 12 మార్కెట్ యార్డుల్లో ఈ పథకం అమలు అవుతుంది. వినుకొండ వ్యవసాయ మార్కెట్ యార్డుకు 2 కోట్లు కేటాయించగా 40 మంది రైతులు తమ ధాన్యాన్ని నిల్వ చేసుకుని 77 లక్షలకు పైగా రుణం పొందారు. చిలకలూరుపేట, సత్తెనపల్లి యార్డులకు ₹1 చొప్పున నిధులు కేటాయించారు. అలాగే క్రోసూరు, గురుజాల, రొంపిచెర్ల, ఈపూరు, దుర్గి వంటి ప్రాంతాల్లో కూడా లక్షల రూపాయల నిధులు కేటాయించబడ్డాయి. ఇంకెన్నో యార్డులకు త్వరలోనే నిధులు విడుదల కానున్నాయి. ఈ పథకం వల్ల రైతులు పంటను తక్కువ ధరకు అమ్ముకోకుండా నిల్వ చేసి మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. అంతవరకు రుణం తీసుకుని తమ అవసరాలు తీర్చుకోవచ్చు. ఇలా చేస్తే రైతులకు ఆదాయం పెరిగి రుణభారం తగ్గుతుంది. అందుకే అధికారులు రైతులు ఈ పథకాలను తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. మొత్తం మీద రైతు బంధు పథకం రైతుల కోసం ఒక భరోసా కవచంలా నిలుస్తుంది. పంటను రక్షించుకోవడానికి, సరైన సమయంలో అమ్ముకుని మంచి లాభం పొందడానికి ఈ పథకం రైతులకు నిజంగా మేలు చేసే బంగారు అవకాశం.